ఏమనుకోవాలి మరి? అమెరికా అంత తెలివిలేని దేశమా ఏమన్నా? కనుక పాకిస్తాన్ చేస్తున్న ఈ మొత్తం ఈ ఆట ఏదైతే ఉందో చివరకు అది పాకిస్తానే నష్టపోయే ఒక పరిస్థితి వచ్చేసింది. ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్తాన్ ను నమ్మేటువంటి పరిస్థితి ఉంది. ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు గాజ్వా తెలివిగా చైనాకు ఇష్టం. చైనా అంత తెలివిలేందా? అక్కడ ఏం జరుగుతుంది? బలూచిస్తాన్ ఎట్లా చంపేస్తుంది? తమ వాళ్ళనే చంపింది కదా. ఇంకా బలూచిస్తాన్ తో యుద్ధం చేయడానికి చైనా అక్కడికి వెళ్ళాలా? ప్రశాంతంగా గాద్వాలో తన యొక్క ఏర్పాట్లు అవి చేసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా తెలిసి వచ్చినటువంటి విషయాలు. సో చివరకు ఏంటి అంటే పాకిస్తాన్ అంటే ఒక అడుక్కు తినే దేశం కనుక దానికి ఎప్పుడైనా సరే బలమైన వాడినే అందరూ నమ్ముతారు, బలహీనుడిని ఎప్పుడు నమ్మరు. వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో అట్లా అమెరికా అటువంటి ప్రయత్నమే చేసింది, చైనా కూడా అట్లాగే ప్రయత్నం చేసింది. ఇప్పటికిప్పుడు దాన్ని స్ట్రెంథెన్ చేస్తే నష్టం అనేది చైనాకు తెలుసు, అమెరికాకు తెలుసు. కనుక ఇది చాలా చాలా క్లియర్ గా మనకన్నా తెలివైన వాళ్ళే కనుక డీప్ స్టేట్, మీరు అన్నట్టుగా డీప్ స్టేట్ పని కట్టుకొని రివీల్ చేసింది ఇవన్నిటిని. ఆ తర్వాత ప్రపంచమే చర్చ చేస్తా ఉంది. కనుక